కథాస్రవంతి. చెప్పులు గుబ్బగొడుగు తవిటయ్య తాత. కథ రచన శ్రీ పివిబి శ్రీరామ్మూర్తి. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. ఏంటలా వెతుకుతున్నావు తవిటయ్య తాత? శివరామయ్య గారి మనవరాలు మేఘన కామోసు అడుగుతోంది తవిటయ్యని. చెప్పులమ్మా, ఇంకా వారం రోజులు కానేది కొని. మా యారదాయి అక్కడికి అన్నది కూడాను, పెళ్ళికి వెళ్తున్నావు, కొత్త చెప్పులు ఎలా పాత వేసుకోరాదు అని. ఆ పాత చెప్పులు బెల్ట్ అవిటవిటికి ఊడిపోతుందే అంటే, సరే నీ ఇష్టం అనేసింది. దాని మాట ఎప్పుడు కాదని ఏ పని చేసినా ఇలాగే అవుతుంది. ఓ మార ఏటైందనుకున్నావు, గొర్రెడ సంతకి వెళ్తున్నాను, అప్పటికే ఆలస్యం అయిపోనాది. అది అన్నం తినమంటే మరి తిన్ను, అక్కడే 4 ఇడ్లీలు నోట్లు తీసుకుంటానన్నాను. బయలుదేరాను. తీరం మోసి నేను వెళ్తున్నాను, ఆ ఆర్టీసీ ఓడు సప్పట్లు కొడతానని ఆగించేసినాడు. పోనీ టిఫినీ చేద్దామని కొట్లో దూరితే ఇడ్లీ లేదు, ఉప్మా ఉందన్నాడు. ఇడ్లీ కావలిస్తే అరగంట నీట అవుద్దన్నాడు. సర్నే కూకున్నాను. గంట గడిచిన ఇడ్లీ పోయి దిగలేదు. తీరా గరం గరంగా ఇడ్లీ దిగింది. ప్లేట్లు నేసి తెత్తండు అనేసరికి ఏటయింది, బస్సు వచ్చేసింది. నీకు చెబితే అబద్ధం, నాకు నిజం తల్లి. తేనెటీగల్లా గేలబడ్డారు జనం. ఏడు చేస్తాను, జనం మధ్యలో నుండి దూరేసి బస్సు ఎక్కించినాను. తీరా వెళ్తే 20 రూపాయలు బేరమైనది సాయంకాలానికి. ఎప్పుడు మా ఏడదాయి మాట కాదన్నా ఇలాగే అవుద్ది. మరి దాని మాట మగత్యమేటో అన్నాడు. రెప్పలు వాలుతున్న నాకు వినిపిస్తున్నాయి అతని మాటలు. తవిటయ్య గుణపం సైజులో ఉంటాడు. కర్ర శరీరం, దవడలు లోపటికెళ్ళాయి, పళ్ళు పారల్లా ఉన్నాయి. తల మీద వెంట్రుకలు లెక్క పెట్టొచ్చు. స్నానం చేసి వచ్చి మైకా సంచిలోంచి పాలిథీన్ కవర్లో ఇస్త్రీ చొక్కా తెల్లలుంగి తీసి ధరించాడు. నీలం రంగు తువ్వాలు, ఇంకా అది వాడనట్లు దానికి అంటించి ఉన్న కంపెనీ లేబుల్ చెబుతోంది. మా ఎల్లుడు పండక్కి కొనిచ్చినాడు అని పళ్ళు ఇకరించి చెప్పాడు. భుజం మీద వేసుకుని చిన్న అద్దంలో ముఖం చూసుకుని చెప్పులు వేసుకుని అలా ఎక్కడికో వెళ్దాం అనుకున్నాడు కామోసు. అవి కనిపించలేదు. రాత్రిల్లా కంటికి కొనుక్కునేదు. పైగా మినీ బస్సులో కురపం నుండి బరంపురాన్ని దాటి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్మనాపురం ప్రయాణమేమో ఒళ్ళంతా పచ్చిపుండులా ఉంది. ఇంతకీ కురుపాం నుండి పద్మనాభపురం ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఈ తవిటే ఎవరో కొంచెం వివరించాలి కదా. శ్రీమతి ఉద్యోగరీత్యా 6 సంవత్సరాలు కురుపాంలో మా మకాం. నాది పార్వతీపురం ఎంఆర్ఓ ఆఫీస్ ఉద్యోగం అయ్యే. అప్ అండ్ డౌన్ ప్రతిరోజు. పార్వతీపురంలో కన్నా కురపంలో అద్దెలు ఎక్కువ, ఇల్లు దొరక్కపోవడం ఒక కారణం. ఎలాగూ శివరామయ్య గారి ఇల్లు దొరికింది. మాకు అనుకూలమైనది, శ్రీమతి చేదస్థానికి సరిపోయేది. దానికి తోడు శివరామయ్య కూతుళ్ళు మా పిల్లల్లా కలిసిపోయారు. ఒక్కడే కొడుకు సుదర్శనం. కూతుళ్ళ పెళ్లిళ్ళయి వాళ్ళ పిల్లలు డిగ్రీలు చదువుతున్నారు. శివరామయ్యకు చదివించే స్తోమత లేకపోయినా కష్టపడి పైకొచ్చిన సుదర్శనం ఎంటెక్ పాస్ అవ్వడం, ఇంజనీర్గా 60,000 సంపాదనాపరుడు అవడం ఆశ్చర్యం వేస్తుంది. మేం కురుపం వదిలి 2 దశాబ్దాలు దాటినా శివరామయ్యతో మా అనుబంధపు ముడి మాత్రం పటిష్టంగా ఉంది. మధ్యలో ఎప్పుడు కనిపించినా సుదర్శనం పెళ్లి విషయం రావటం, ఆడోలకడు పలకడు, ఆడి తల మీద 2 అక్షంతలు పడేస్తే ఇక మేము ఎలాగైనా పర్వాలేదు అని బాధపడ్డాం. నేను అతన్ని ఊరడించడం మామూలే. ఇన్నాళ్ళకి పెళ్లి కుదిరినట్టు అతని అల్లుడు వచ్చి శుభలేఖ ఇచ్చి, అమ్మగారు మీరు రావాలి, బస్సు దేశం అని చెప్పినప్పుడు నా గుండెల్లో రాయిపడింది. కారణం, ఉద్యోగం చేస్తున్న మా శ్రీమతికి రిటైర్ అయ్యి ఖాళీగా కూర్చుని నన్ను చూస్తే ఉడుకుమోత్తన్నంగా అనిపిస్తుందో ఏమో మరి. ఎవరు ఎక్కడికి పిలిచినా అలా వెళ్ళి రండి, సంతోషపడతారు వాళ్ళు, మీరు ఎంతను పడుకుంటారు అలా అనడం ఆనవాయితీగా అయిపోయింది. ఇంకొకటి అయితే నేను ఏదో కారణం చెప్పి తప్పించుకుందును. కానీ శివరామయ్య గారి కొడుకు పెళ్ళాయే. గత స్మృతుల మధుర అనుభూతి నన్ను ఉరకలేయించింది. వాళ్ల బస్సులోనే వెళ్లాలనే నిబంధన వల్ల విజయనగరంలో ఉంటున్న నేను కురుపాం వెళ్ళి అక్కడి నుంచి వాళ్లతో ప్రయాణం. రాత్రి 9 గంటలకి 2 మినీ బస్సుల కదలిక. అన్నీ సరిపోయాయా, బ్యాగులు పెట్టెలు లెక్కెట్టుకున్నారా అని 1కి 10 సార్లు శివరామయ్య గారు అల్లుళ్ళు అందరూ అనుకున్న తర్వాత కురుపాం ఊరి చివర ధూళికేశ్వరాలయం దగ్గర కొబ్బరికాయ కొట్టి బస్సును పరిగెత్తించారు. ఒకప్పుడు చెంగున లేడి పిల్లల్లా ఎగిరే శివరామయ్య కూతుళ్ల భుజాల మీద పెద్దరికపు బరువులు పడ్డాయేమో ఆరిందాల్లా మాట్లాడుకుంటూ ఉండగా నా కళ్ళ ముందు గతం తిరిగి ముచ్చటేసింది. అయితే ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఆ ఖాళీ భర్తీ చేసినా
కాలంలో వచ్చిన మార్పులు, పెరిగిన సాంకేతిక సామగ్రి వల్ల మాటల ఆనందం కంటే సెల్ ఫోన్లు, వీడియో క్యాసెట్ల ఆనందం పూలై పూస్తోంది. కళ్ళు అరమోడ్పులవుతుండగా పాలకొండ జంక్షన్లో శివరామయ్య అల్లుడికి ఫోన్. అందరిలో ఆందోళన. ఏమైంది? అందరికీ కంగారు. మన ఇంటికాడ గుమ్మంలో బ్యాగ్ వదిలేశారట, నీలం రంగుది. అందులోనే పెళ్లి బట్టలు, కొన్ని నగలు ఉన్నాయి. అదెలా మర్చిపోయారు అంటున్నాడు పెద్దల్లుడు ఆందోళనగా. నేను అన్నీ దగ్గరుండి సర్దుతూ ఉంటే నువ్వెళ్ళు అని మీరే తొందర పెట్టేశారు కదా అంటోంది అతని భార్య. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? రెండో అల్లుడు. రెండో కూతురు సలహా చెప్పింది. తర్జన భర్జనలు జరిగాయి. చివరికి నిర్ణయం ఏమంటే, ఇద్దరు మనుషులు పాలకొండ నుండి ఖడ్గవలస సెంటర్కి వెళ్తే అటునుంచి ఇద్దరు మనుషులు ఆ బ్యాగ్ పట్టుకుని ఖడ్గవలస సెంటర్కి తెచ్చి అందివ్వటానికి కనీసం గంట పడుతుంది. రావటానికి నయమే, జనార్దనం మావయ్య రాలేనందుకు బాధపడ్డాం గాని వస్తే గొప్ప ఇదైపోను అని ఒకరంటే, అక్కడి నుంచి కురుపాన్లో దొంగతనాల కథలు, శివరామయ్య కష్టజీవి కాబట్టే బ్యాగ్ ఎవరికంటా పడకుండా అలాగే ఉందని కొందరు అనటంతో అరగంట గడిచింది. ప్రతి ఊరు దేనికో ఒకదానికి ప్రసిద్ధి చెందినట్లే పాలకొండకి ఓ ఘనత ఉంది. అక్కడ దోమలు కందిరీగల్లా ఉంటాయి. అవి మాతో ఆడుకున్నాయి. బ్యాగ్ అందుకుని వస్తున్న వాళ్ళ బండిలో పెట్రోల్ అయిపోయిందట. మళ్ళీ వెనక్కి కాలినడకన వెళ్ళి పెట్రోల్ నింపి వచ్చేసరికి 1 గంట అయింది. అప్పుడు కదిలింది బస్సు. తెల్లారి 6 గంటకి గతుకుల కుదుపులతో ఒళ్ళు నలిగి ముద్దై పద్మనాభపురం చేరుకున్నాం. వెళ్ళగానే మాకిచ్చిన విడిదింట్లో బ్యాగులు పడేసి కాలకృత్యాలు తీర్చుకుని ఉపాహారం సేవించి చేసే పని లేక కాసేపు సాగూరదాం అనుకున్నాను. ఆడపిల్లివారు ఏర్పాటు చేసిన ఏర్పాట్లో నాకు నచ్చినది పడుకోవడానికి పరుపులు ఇవ్వటం. సరిగ్గా శరీరం హంససూరికా తల్పం మీద తూలుతున్నదన్న సమయంలో తవిటయ్య చెప్పుల తంతు ఇలాగా. పోలే తాత, అలా వెళ్ళి కొత్తవి కొంటాడు తాత, శివరామయ్య మనవరాలంది. అది కాదు, తాతేల కొనాలి, నేనే కొనుక్కుంటాను. కానీ ఇంకా వాటిని కొని ఓరం కాలేదు. బస్సు దిగ్గానే బురదలో అడుగుపడిందని చెప్పుల్ని శుభ్రంగా కడిగి ఇదిగి ఈ వరండాలో గోడకు చేరేసినాను. ఏనా కొడుకు పట్టుకుపోండో అన్నాడు. శివరామయ్య వచ్చాడు. ఇంతలో ఏమైందని అడిగాడు. మళ్ళీ జరిగిన కథ రివైండ్ చేశాడు తాత. ఆ మూల, ఈ మూల, కింద మీద అంతా వెతికి అందరినీ కనుక్కుని వచ్చినా ఫలితం లేకపోయింది. శివరామయ్యని ఎవరో పిలిస్తే కిందకెళ్ళాడు. నాకు తెలివి వచ్చేసింది. నా పక్కనే పరుపు మీద నడువు వాల్చిన తవిటయ్యని ఉండబట్టలేక అడిగాను, శివరామయ్యకి ఏమవుతావని. ఇక మొదలెట్టాడు కథ. శివరామయ్య నేను స్నేహితులం. చిన్నప్పటి నుంచి సాగుతాంది మా దోస్తి. శివరామయ్యని తండ్రి ముద్దుగా పెంచినాడు. నలుగురిలాగా ఈ పని చెయ్యి, ఇలా బతుకు అనేవాడు కాదు. అన్నీ అతగాడే చూసుకునేవాడు. మా నాయంది ఓ తీరవ. చిన్నప్పటి నుండి కష్టపడి బతకాలనేవాడు. సంపాదన మీద ఎక్కువ తాపత్రయం వద్దనేవాడు. కూలికో నాలికో వెళ్ళి 10 రూపాయలు డబ్బులు తేవాలా. నేను 5 పాస్ అయినాను. కురుపం బోర్డింగ్ స్కూల్లో 6 చదువుతానంతే, మనమేటి ఉద్ధరించాలి, అవన్నీ బేపనాలకే మనకు చదువులు అబ్బవని నెత్తి మొత్తుకున్న వెనక నన్ను కూలి పనులకి నెట్టేసేవాడు. ఇంకేటి చేస్తాను, 18 ఏట్ల పెళ్ళి. నా పెళ్ళాం బంగారం. మా నాయన్ని పన్నెత్తి మాట అన్నిచ్చేది కాదు. ఉడుపులకని గొప్పులకని వెళ్ళి పైసా పరక కూడేసేది. ఇరపింటి సమయంలో శివరామయ్య సలా మీద గొరడ సంతకెళ్ళి చిన్న వ్యాపారం మొదలెట్టాను. మదుపు శివరామయ్యది. అలా పెరిగింది నా వ్యాపారం. అక్కడి నుంచి అంటే లేవిడి, గుమ్మనచ్చింపురం, నీలకంఠాపురం, మొండెంకల్లు గ్రామాలకెళ్ళి పెసలో, కందులో, మినువులో కొని సైకిల్ వెనకాల కట్టుకుని కురుపాన్ తెచ్చి అమ్మితే అప్పుడే 50 రూపాయలు మిగిలిది. కుటమానం పెరిగింది. 4 మగ కుర్రోళ్ళు, ఒక ఆడపిల్ల. నేను ఆపరేషన్ చేయించుకుందామంటే అంత దూరం నుండి రోజు సైకిల్ తొక్కడానికి ఇబ్బంది. మా ఆడదాయికి చేపిద్దామంటే ఇంటి పనులు, బయటి పనులు. ఇలాగా 5గురిని కన్నాను. నానాగే నా పిల్లలు ఇబ్బంది పడకూడదని పెద్దవాడిని 10వ క్లాసు, తర్వాత ఇంటర్ చేపించాను. టీచర్ ట్రైనింగ్ అయినాడు, ఉద్యోగం చేస్తాడు. ఇంకో కొడుకు 10th 2 సార్లు పోనాది. ఆయన్ని బతిమాలి మెల్లిగా ప్యాసివ్ అనిపించినాక ప్రైవేట్ బస్సులో క్లీనర్గా చేర్పించినాను. ఆడు మెల్లగా డ్రైవింగ్ నేర్చుకుని కొన్నాళ్ళు ప్రైవేట్ బస్సులో చేరి ఆ తర్వాత ఆర్టీసీ డ్రైవర్ అయినాడు. ఆడే తొలి జీతంతో నాకు సైకిల్ కొనిచ్చినాడు. ఓసారి ఏటయింది, నీకు చెబితే అబద్ధం, నాకు నిజం. కానీ సంతకెళ్ళి సైకిల్తో తిరిగి వస్తున్నాను. చీకటి పడుతుంది. వెనక చక్రం టైర్ పంచర్ అయింది. ఇంకా 5-6 మైళ్ళు నడవాలి. వెనక బస్తా ఉలవలు. ఏడ్చేను. గుంటూరు నుండి బస్సు వచ్చింది. ఏదైతే అదే అయినది. చీకటి పడితే ఎలుగొడ్ల భయం, చుట్టూ చెట్టు జీమోతం, ఏ పురుగో పుట్రో ఏటొస్తే ఏటి చేస్తాం. చిన్న సినుకులో ఒకటి.
మరి రెండో ఆలోచన నాకంట సైకిల్ షెట్ కాడ ఎట్టేసి బతికుంటే బలుసాకు తినొచ్చని వచ్చిన బస్సు ఎక్కేసినాను. సైకిల్ ఏదని కొడుకు అడిగితే జరిగింది చెప్పినాను. అయితే ఎవడు ఒట్టుకెళ్ళిపోతాడనే, మరి తప్పదు అని ఆ రాత్రల్లా ఆడు నిద్రపోలేదు. తెల్లారి 10కి గాని బస్సు రాదు. వెళ్ళి చూద్దుని కదా, సైకిల్ అలాగే ఉన్నది. చుట్టూ బక్కలు కాసుకున్న జనం, ఎవరూ పట్టించుకోలేదు బాబు. కష్టపడి సంపాదించిన సొమ్ము ఇంకొకటి చేతలకు వెళ్ళినా ఆడికి అరగదు బాబు. ఇప్పుడు నా చెప్పులు కానరాకపోవటమే విచిత్రంగా ఉంది. ఇన్ని సంవత్సరాల నా సంపాదనలో నా సొమ్ము ఎక్కడా పోలేదు. అయినా నా చెప్పులు 85. ఇక్కడికి వచ్చిన లెవెలు 500కు తక్కువ చేసే చెప్పులు వేసుకురానేదు అని మళ్ళీ చెప్పుల దగ్గరికి వచ్చాడు. వెనకటికి ఎవరో పాకిస్తాన్లో ఆవు గురించి వ్యాసం రాయమంటే ఆవును వర్ణిస్తూ అది మేత కాశ్మీర్ వెళ్ళింది, ఆ కాశ్మీర్ పాకిస్తాన్కే చెందుతుందని రాసేట. పాకిస్తాన్లో ఏ విషయం మీద ఎవరు మాట్లాడినా అది కాశ్మీర్తోనే ముగుస్తుందని అంటారు. అలాగే తవిటయ్య మళ్ళీ చెప్పుల దగ్గరికి వచ్చి ఆగాడు. కిందకి 2-3 సార్లు చెప్పులు వెతకడానికి వెళ్ళొచ్చాడు. వచ్చిన వారందరితో చెప్పుల గురించి చెబుతున్నాడు. పేరగాని చెప్పులు బాబు, నీలం బెల్ట్వి అంటున్నాడు. పోనీ శివరామయ్య చుట్టాలు కొత్తవి కొనిస్తాం, షాపుకి వెళ్దాం రమ్మంటే ససేవరా అంటాడు. ఎవడో పొరపాటు నేసుకెళ్ళిపోయి ఉంటాడు అంటున్నంతలో శివరామయ్య అల్లుడు రాగా, బాబు చంద్రం బాబు, నా గుబ్బ కొడుకు బస్సులో ఎట్టిమన్నావు, జాగ్రత్తగా ఉందా అడిగాడు. తవిటయ్య తాత, నేను బస్సు దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకైనా మంచిది వెళ్ళి గొడుగు తెచ్చేసుకో అన్నాడు అతను. వెంటనే తువ్వాలు భుజం మీద వేసుకుని పెద్ద సైజు ఫ్రేమ్ కళ్ళద్దాలు పెట్టుకుని మేడ మించి కిందకి దిగాడు. తవిటయ్య తాత, నేను బస్సు దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకైనా మంచిది వెళ్ళి గొడుగు తెచ్చేసుకో అన్నాడు అతను. వెంటనే తువ్వాలు భుజం మీద వేసుకుని పెద్ద సైజు ఫ్రేమ్ కళ్ళద్దాలు పెట్టుకుని మేడ మించి కిందకి దిగాడు. అరగంటలో తిరిగి వచ్చి, బాబు నా గుబ్బ గొడుగు నేదక్కడ అని మరో బాంబు పేల్చాడు. అసలు గొడుగు ఎందుకు తెచ్చావు అన్నాను. బాబు బయలుదేరినప్పుడు చిన్న సినికులు పడ్డాయి కదా, అయినా గుబ్బ గొడుగు నాకు అలవాటు. ఎండైనా వానైనా మంచు కురిసినా గుబ్బ గొడుగు నా చేతలు ఉండవలసిందే. అది మా మామ చనిపోయే ముందు సంవత్సరం పండక్కి దగ్గర కూర్చోబెట్టుకుని, అల్లునిగా అడుగుపెట్టిన తర్వాత మంచి పంచి కొనలేకపోను, నువ్వు ఎండనక ఓననక తిరుగుతావు, ఈ గుబ్బ గొడుగు ఉంచుకో అని 50 రూపాయలు ఇచ్చి కొన్నాడు. మామయ్య కన్నీరెడితే బాధేసినది. మామయ్య ఎండనక ఓననక రాత్రి అనక పగలనక రెక్కలు ముక్కలు చేసుకుని కట్టపడి 4 డబ్బులు సంపాదించడమే కాక ఇంటిల్లిపాదికి వండి వడ్డించే బంగారం అంటే అమ్మినిచ్చినావు, నాకు అదే కట్నం, ఇంకేడివ్వాలి అన్నాను. అలాగన్నప్పుడు బాబు మామయ్య కళ్ళలో ఏలుగే ఎలుగు. నా చేయిని అందుకుని కళ్ళకద్దుకున్నాడు అని చెబుతుంటే, కట్నాల కోసం భార్యల్ని హింసించే ఈనాటి విద్యావంతుల కంటే తవిటే ఎంత ఎత్తున ఉన్నాడో కదా అనిపించింది. అక్కడి నుంచి తవిటేని మరికొంచెం కదపాలనిపించి, అయితే మీ మావయ్య కట్న కానుకలు ఇవ్వలేదని నువ్వు ఎప్పుడూ బాధపడలేదా అని అడిగాను. బాబు ఆ భగవంతుడు అందరికీ ఇచ్చినట్టుగా నాకు కాలు చెయ్యి కన్ను అన్యాయం లేకుండా ఇచ్చినాడు, మంచి భార్యనిచ్చినాడు, ఇంకొకరు మనకివ్వలేదని బాధపడడం ఎంత తెలివి తక్కువతనం బాబు అన్నాడు. ఆ జవాబుతో నేనేసిన ప్రశ్నకి ఎందుకేశానా అనిపించి సిగ్గేసింది. అయితే ఆ గొడుగైన ఎందుకు తీసుకున్నానంటారు, కానీ ప్రేమతో ఇచ్చినాడు, కాదంటే బాధపడతాడు. గొడుగు దొరికిపోనాది బాబు అన్నాడు. ఇంతలో వచ్చిన శివరామయ్య అల్లుడు, తవిటయ్యా గొడుగు దొరికిందా అన్నాడు. నేదయ్యా 2 బస్తులు ఎతికినాను అన్నాడు. అంతలో పని మనిషి వచ్చి బరకం తీసి తుడుస్తుండగా శివరామయ్య అల్లుడు, ఒరియాలో చెప్పుల గురించి అడగ్గా నాకు తెలియదంది అని మళ్ళీ, ఆ నీళ్ళ డ్రమ్ము గోడకు నిలబెట్టిన చెప్పులా అని అడిగింది ఒరియాలోనే. అవునన్నాడు. అక్కడ చూశారిందాక అంది. శివరామయ్య అల్లుడు వెళ్ళి వెతికాడు, కనిపించలేదు. నీళ్ళ డ్రమ్ము కింద ఏదో ఉన్నట్టు అనిపించి డ్రమ్మును పక్కకి జరిపాడు. కింద చెప్పులు కనిపించాయి. తవిటయ్యని కేకేసి చెప్పులు చూపి ఇవేనా అన్నాడు. తవిటయ్య కళ్ళు నియాన్ లైట్లు అయ్యాయి. నాయే అని కాళ్ళకేసుకుని మురిసిపోయాడు. చెప్పాను కదా బాబు, మనం ఎవరి సొమ్ము ఉబ్బరన కొట్టినేదు, కష్టపడి సంపాదించింది బాబు, ఎక్కడికి పోవు, గొడుగు దొరుకుతుంది, ఎక్కడికి పోదు అన్నాడు. అని కిందికి దిగి అరగంట తర్వాత వచ్చి ఎవరినడిగినా తేల్తంటున్నారు. గొడుగు కనిపించకపోయినందుకు మాత్రం మొహంలో కొంచెం బాధ వ్యక్తమైంది. గొడుగు దొరుకుతుంది లేదవిటయ్యా, దొరుకుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది. తవిటయ్యని ఏమార్చాలని, మరి నీ మిగిలిన కొడుకులు ఏం చేస్తున్నారు అడిగాను. 3వవాడు వ్యవసాయం చేసుకుంటానన్నాడు, ఆడికి 2 ఎకరాల పల్లం కొనిచ్చినాను. తక్కిన వాళ్ళకి చెప్పేసినాను, ఒరే ఆడికి చదువు అవ్వలేదు, ఈ భూమి ఆడిది, దీన్ని మీరు ఆశించకండి అని చెప్పేసినాను అన్నాడు. వాళ్ళేమీ అనలేదా అని అడిగితే,
బాబు ఎందుకంటారు బాబు, ఎవరికి ఏడు తక్కువ చేసినాను, 4వ వానికి ఇదే సెక్రటరీ ఉద్యోగం వచ్చింది. ఆడొకటే అన్నాడు, బాబు ఆ ఉద్యోగం నేను చెయ్యను, దానిలో చేరితే పాపకోపంలో ఇరుక్కున్నట్టే, తెల్లారితే నంచం భోంచేయక పని చేయలేము అన్నాడు. ఆడికి కరెంటు పని అంతా వచ్చు, బ్యాంకు లోన్ ఎట్టుకుని కరెంటు సామాన్లు కొట్టెడతానన్నాడు. మిక్సీలు, ఫ్యాన్లు, గ్రైండర్లు బాగు చేస్తాడు. సొంతంగా ఇల్లు కట్టుకున్నాడు బాబు. ఎప్పుడైనా కష్టపడి గడించి సొమ్మే నిలుస్తుంది అన్నాడు నమ్మకంగా. నాకు చురుక్కమంది ఎక్కడో. చదువు తక్కువైనా జీవితాన్ని కాచి వడపోశాడు. నా సుదీర్ఘ ఉద్యోగ పర్వంలో ఎవరిని బాధపెట్టి లంచాలు గుంజకపోవడంతో లంచంగా పుచ్చుకున్న పైసా కూడా నాకు ఉపయోగపడలేదు. చేతిలో ఆ డబ్బులు పడగానే ఎవరికో రోగాలు, రొస్టులో, వృధా ఖర్చులో. ఇక నా కొలీగ్స్ ఎంతోమంది ప్రజల్ని హింసించి గుంజుకున్న డబ్బు వాళ్ళ కుటుంబాల్ని నాశనమే చేసింది. కొంతమంది ఏసీబీ దాడుల్లో చిక్కి జైల్లో పాలైతే, కొంతమంది పిల్లలు ప్రయోజకులు గాక దీర్ఘరోగాల బారిన పడి అవస్థలు పడ్డవారే. సరిగాని తవిటయ్యా, నీ కాలు చేయికి ఏదన్నా అయితే కొడుకులు సాయం చేస్తారా అని అడిగాను. బాబు ఆ మధ్యలో సికాకు చేసింది, ఈ మెడ రకాల ఎముకలు ఇరిగిపోనాయి, సైకిల్ వ్యాపారం మానేయమన్నాడు డాక్టర్ బాబు. ఇప్పుడు బస్సుల మీద వెళ్ళి వ్యాపారం చేస్తున్నాను. అప్పుడు రోజుకు 3 నుంచి 500 వచ్చేది. ఇప్పుడు బస్సు ఛార్జీలు, నగేజీలు, కూలిపోను 200 మిగులుతుంది. 3 మిద్దిళ్లున్నాయి, 1500 అద్దెలు వస్తాయి. 5 ఎకరాల పొలం ఉంది. పిల్లల్ని పిలిచి చెప్పిసినాను, మిమ్మల్ని తిండికి ఇబ్బంది లేకుండా చేసినాను. ఈ పొలం, ఇళ్ళు మా తర్వాత మీకే కదా, వీటిని ఆశించకండి. ఎందుకనేరు, మాకే జబ్బు వచ్చినా పిల్ల జల్లలతో ఉన్న మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాం కదా, అందునుండి నేనంతకాలం వీటి మీద కన్నేయకండి. మీరెక్కడున్న పండక్కి, పబ్బాలకి నా కాడకే రావాలా. ఒక్క ఆడపిల్లకి అన్యాయం చేయకండి అన్నాడు. వాళ్ళు అలాగే చేస్తున్నారు. ఈ వయసులో నువ్వు వ్యాపారం, అమ్మ కూలి చేయటం ఎలా అని పిల్లలు గునిస్తారు. నేను ఇని ఎన్నట్టు చూసేసి ఉన్నట్టు ఊరుకొంతాను. వాళ్ళు పిలిస్తే పిల్లలు పుట్టినరోజులకి మరి దేనికి వెళ్ళి వస్తూ ఉంటాం అన్నాడు. అతని ముందు చూపు, పిల్లల మీద అతని అధికారం నాకు ఆశ్చర్యం కలిగించింది. అంతలో ఒక సన్నగా పొడుగాటి వ్యక్తి చేతిలో గొడుగుతో వచ్చి, బాబు ఇందాక బస్సులో సామాన్లు దింపినప్పుడు కింద పడిపోనాది, ఇద్దామని ఆ కిల్లి బడ్డీలో నెట్టి మర్చిపోన్నాం, ఇది ఎవరిదో చూడండి అన్నాడు వచ్చిరాని తెలుగులో. కుక్కకి యజమాని బిస్కెట్ అందిస్తూ ఉంటే ఎగిరినట్టు ఎగిరి తవిటయ్య ఆ గొడుగును అందుకుని, చెప్పాను కదయ్యా అది ఎక్కడికి పోదని అన్నాడు. అతని కళ్ళలో మెరుపు, అతని వస్తువు పోదని అతనికి ఉన్న నమ్మకం నాకు కళ్ళలో నీళ్లు తెప్పించాయి. అర్ధరాత్రి అయినా వీధిలో పడేసిన శివరామయ్య బ్యాగ్ ఎవరూ తీసుకెళ్లకపోవడం, తవిటయ్యకు పోయిన చెప్పులు, గొడుగు దొరకడానికి కారణాలు ఏవైనా, ఈ దేశంలో ఇన్ని కుంభకోణాలు జరగడానికి కారణం ఇలాంటి వాళ్ళ అమాయకత్వం అయితే, ఈ దేశం ఇంకా ఇలా సుభిక్షంగా ఉండడానికి కారణం మాత్రం వీళ్ళ నిజాయితీయేనేమో అనిపిస్తుంది. మీరింతవరకు చెప్పులు, గుబ్బగొడుగు, తవిటయ్య తాత కథ విన్నారు. రచన శ్రీ పివిబి శ్రీరామ్మూర్తి. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ ఈనాడు ఆదివారంలో ప్రచురితమయ్యి శ్రీ పివిబి శ్రీరామ్మూర్తి గారి అరణ్యరోదనం కథల సంపుటిలో చోటు చేసుకుంది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.